చాలా ఇష్టం. గుడ్. నేను కళ్ళకి గంటలు పెట్టుకుంటాను. మనం దాగుడు మూతలు ఆడుకుందాం. రాజా, నువ్వు పోయి దాక్కో. రెడీ. రాజా, నువ్వెక్కడున్నా సరే నిన్ను పట్టుకోకుండా వదలను. ఈ తెనాలి రాముడికి మదం పట్టిందమ్మా. కావాలని నన్ను నెట్టేసిందమ్మా. తప్పు చేసిన తలకపైగా ఏడుస్తున్నావా? నిన్నొక విఘ్నేశ్వర శక్తిగా అభిమానించి పెంచాను. కానీ నా బిడ్డ నాశనానికే నువ్వు దాపరిస్తావు అనుకోలేదు. నువ్వు రారా. ఏమిట్రా, దెబ్బలు కొట్టించిన వాడే వచ్చి మంది రాస్తున్నాడేం చూస్తున్నావా? నువ్వు విఘ్నేశ్వర శక్తివి, నేనే నాగశక్తిని. మనం అన్నా తమ్ముళ్ళవే కదా, అనుబంధం ఉండదా? పాపం చేసిన వాళ్ళని పగ తీర్చుకోవడమే కదా ధర్మం. దానికి నువ్వు అడ్డుపడవచ్చా? నాకు తోడుగా ఉండవలసిన నువ్వే శత్రువుగా మారచ్చా? దయచేసి నా దారికి అడ్డు రావద్దు. విరోధికి సహాయం చేసి తప్పు చేయొద్దు. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప